వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఇంకా నిన్నైతే ఏం చదవలేదండి. ఇంకా ఈరోజు అయితే చెప్పాను కదా కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పేసి, నిన్న చదవలేకపోయాను అనమాట. ఇంకా ఈరోజు కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను. అండ్ ఎఫ్ఓ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ జీరో ఐఏఎస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నిజంగా సార్ చాలా బాగా చెప్తున్నారు. ఆల్రెడీ ఎఫ్ఓకి సంబంధించిన అన్ని క్లాసెస్ సార్ అయితే అప్లోడ్ చేశారు. అండ్ కొత్తగా సార్ అయితే యూపీఎస్సీ 2026 ఎవరైతే నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ అటెంప్ట్ ఇస్తున్నారో సో వాళ్ళకు కూడా సార్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఎవరైతే మన ఛానల్లో నెక్స్ట్ యూపీఎస్సీ అటెంప్ట్ ఇద్దాము అనుకుంటున్నారో అది కూడా ఫాలో అవ్వండి. నార్మల్గా ఈ సార్ వచ్చేసి మనకు ఎఫ్ఓ క్లియర్ చేశారు కదా, ఇది మాత్రమే చెప్తున్నారు అని చెప్పేసి బయట నేను అదే అనుకున్నాను అనమాట. సో కాదు, ఈ సార్ వచ్చేసి మనకు కంప్లీట్గా యూపీఎస్సీకి కూడా చెప్తున్నారనమాట. నేను నిన్ననే చూశాను, షాక్ అయ్యాను అనమాట. అట్లనే ఇంకా ఆ సార్ కనుక ఛానల్ చూసినట్లయితే సార్ ఆల్రెడీ ఎఫ్ఓకి సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేశారని చెప్పాను కదండి. రివిజన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు, ఒకసారి చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఎట్లా అంటే సిలబస్ అంతా సార్ వీడియోస్ రూపకంగా పీడిఎఫ్స్ రూపకంగా చాలా బాగా అందించారు. మనం చేయాల్సిందల్లా రివిజనే. సో ఇంకా సార్ అందుకనే రివిజన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఒక్కసారి నన్ను చాలామంది అడుగుతున్నారు కదా, అక్క టెస్ట్ సిరీస్ చెప్పండి అక్క, ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి అని అంటున్నారు కదా. నిజంగా చెప్తున్నాను, కమింగ్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందేమో, మేబీ 2 yearsకి ఒకసారి పడుతుంది అనుకుంటా కదా ఈ ఎఫ్ఓ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్. ఇన్ కేస్ ఎవరైనా నెక్స్ట్ ఇయర్ కాక ఆ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ జీరో ఐఏఎస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎఫ్ఓ అండి. చెప్పాను కదా, నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, నెక్స్ట్ అంటే సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కూడా సార్ అయితే స్ట్రాటజీ అనేటువంటిది వీడియోస్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి చూడండి. సార్ పేరు రాహుల్ బర్న్వాల్ అనమాట. ఈ సార్ అనమాట చెప్పేది. అయితే ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ మనకు ఎంత చదివినామన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు, మనము ఆ ఎగ్జామ్ టైంలో ఎట్లా పర్ఫామ్ చేసాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎగ్జామ్ అనే కదా, ఏ ఎగ్జామ్ అయినా అదే ఇంపార్టెంట్ కదా. సో నేనేమంటానంటే, చాలామంది నిన్న ఒక బ్రదర్ అన్నారు, అక్క నేను రీజనింగ్ బాగా చేస్తాను, యాప్టిట్యూడ్ కూడా బాగా చేస్తాను, నాకు మెయిన్ లేబర్ లాస్, ఈ అకౌంటింగ్ ఆడిట్ దీనికి సంబంధించి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అక్క, నేను ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి మీరు చెప్పినట్టు ఆ సార్ని నేను ఫాలో అయిపోతాను, ఆ వీడియోస్ ఆ పీడిఎఫ్స్ చూస్తాను, కంప్లీట్గా చాలా ఉన్నాయి కదా, నాకు డే అంతా పెట్టినా కూడా నాకు కంప్లీట్గా ఆ రోజు వరకు ఎగ్జామ్ ముందు వరకు ఇవే అవుతాయి కావచ్చు, ఇంకా నేను రీజనింగ్ డైరెక్ట్ అక్కడే అటెంప్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. నో, నేను బ్రదర్కి కూడా చెప్పాను, నో బ్రదర్, అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. మనం ఎంత బాగా చదివినా, ఎంత పట్టున్నా ఒక దాని మీద, మనకి ఇప్పుడు నేను కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ నేను కూడా చాలా బాగా చేస్తాను, ఎందుకంటే నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయ్యాను. అండ్ ఈ సీసాట్ కూడా నేను బాగానే చేశాను కాబట్టి యూపీఎస్ అటెంప్ట్స్లో నాకు సీసాట్ స్కోర్ అనేటువంటిది ఎప్పుడు నాకు 70 పైననే వచ్చినాయి అనమాట. సో నేను అన్ని చేసినా కూడా నాకు ఎగ్జామ్ ముందు మాత్రం నేను రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఈ మూడింటిని నేను ప్రిపేర్ అవ్వకుండా నేను ఏ ఎగ్జామ్కి నేను వెళ్ళలేదన్నమాట. సో మన ఛానల్లో ఎవరైనా కనుక ఇట్లాంటి థాట్ పెట్టుకుంటే ప్లీజ్, ఎందుకంటే మనము ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ కంటెంట్లోనైనా మనకు క్వశ్చన్స్ ఒకవేళ ట్రిక్కీగా అడిగితే మనకు ఆన్సర్ పోతుంది. కానీ ఈ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవేంటిదంటే మీరు కనుక కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎట్లాగో మనకు దాని మీద పట్టుంది, ఎట్లాగూ మనం చిన్నప్పటి నుంచి మనం చేస్తూ వచ్చిందే కాబట్టి దాని మీద కనుక కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ అనేటువంటిది గన్ షాట్ ఆన్సర్ షూర్గా మన ఆప్షన్ అయితే పెడతాం. అదొకటి చెప్తాను. ఆ బ్రదర్ అన్న తర్వాత నిజంగా అయ్యో నేను స్టార్టింగ్లో ఇట్లానే అనుకున్నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చినప్పుడు రీజనింగ్, యాప్టిట్యూడ్ మనకి ఎట్లా వచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. సీరియస్లీ నేను ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎంత కన్ఫ్యూజ్ అయ్యానంటే, ఒక 15 to 20 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఆ సెక్షన్లో నేను వదిలేసాను అనమాట. ఏదో ఇంకా లాస్ట్ మూమెంట్లో టైం సరిపోక, ఎందుకంటే ఫస్ట్ టైం కదా గ్రూప్ 1 రాయడం మనప్పుడు, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఇచ్చినప్పుడు. సో నేను లిటరలీ వదిలేసాను అనమాట క్వశ్చన్స్. లాస్ట్లో ఇంకా ఏదో బబ్లింగ్ చేసి వచ్చాను. మనకు అక్కడ గ్రూప్ 1 అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అది ఎట్లనో అట్లా వర్కౌట్ అయింది. కానీ ఒకవేళ మనం లాస్ట్లో 20 క్వశ్చన్స్ వదిలేసినా, 30 క్వశ్చన్స్ వదిలేసినా మనం ఏదో బబ్లింగ్ చేసి వస్తాం, ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి అన్ని అప్లై చేస్తాం, అన్నీ మనం బబుల్ చేసి వస్తాము. సరే గుడ్డిలో మెల్లన్నట్టుగా 30 క్వశ్చన్స్లో ఒక 10-12 క్వశ్చన్లు తగిలినా కూడా అది ప్లస్సే కదా అని చెప్పేసి అనుకుంటాం కదా. కానీ అది స్టేట్ ఎగ్జామ్ కాదు, ఇప్పుడు మనం అప్లై చేసిన ఎగ్జామ్, ఇది మనకు సెంట్రల్ ఎగ్జామ్ ఈపీఎఫ్ఓ అనేటువంటిది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మీకు ప్లస్ అయితే ఒక క్వశ్చన్కి రైట్ ఆన్సర్కి 2.5 మార్క్స్ ఎలా పడతాయో నెగిటివ్కి కూడా 1/3 ఉంటుంది. సో జాగ్రత్తగా రాయాలన్నమాట. అంటే రీసెంట్గా ఈ సార్ వచ్చేసి మనకు స్ట్రాటజీ చెప్పారండి. నేను చెప్పాను కదా ఎడ్యుట్యాప్ అనేటువంటిది ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతానని చెప్పేసి. సో సార్ అయితే రీసెంట్ ఒక వీడియోలో, లేటెస్ట్ వీడియోస్లో సార్ స్ట్రాటజీ చెప్పారనమాట. ఒక సార్ అంటే మనకు మొత్తం టోటల్ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయగలగాలి, అంటే సేఫ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నీ పెట్టొద్దు కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా
కొంచెం ఏమంటారు జాగ్రత్తగా ఉండాలి అటెంప్ట్ ఇచ్చేటప్పుడు. సో ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి, ఏ సెక్షన్ నుంచి ఎన్ని ఇవ్వాలి అనేటువంటిది కూడా సార్ క్లియర్గా చెప్పారు. నాకు తెలుసు అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఏ సెక్షన్కి వస్తాయో నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. సో మనము ఇన్ని క్వశ్చన్స్, ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, 20లో మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కదా, ఫ్యాకల్టీ కదా, వాళ్ళకు క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ బయట ఎట్లా ఇస్తున్నారు అటెంప్ట్స్ అనేటువంటిది కూడా తెలుస్తుంది కదా. సో సార్ అయితే అట్లా చెప్పారు. మేబీ ఆ టైంకి మనకు అంత వర్కౌట్ అవ్వదు ఆ స్ట్రాటజీ, మనకి ఏదొస్తే అది పెట్టేసి వస్తాము. కానీ సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే 185 అనేటువంటిది మనం స్కోర్ చేయగలగాలి. ఎందుకంటే లాస్ట్ టైం స్కోర్ చూసినట్లయితే మనం అసలు నిజంగా నేనైతే షాక్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసానో, ముఖ్యంగా ఏపీఎఫ్సి, ఇంకా అప్పటి నుంచి అయితే నాకు కొంచెం భయమే ఉండిందనమాట. అన్ని మార్క్స్ రావాలి అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ రాకుండా చూడాలి అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మనం ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా యాక్యురేట్గా అంటే అక్యురసీ మెయింటైన్ చేసుకుంటా ఆన్సర్ అనేటువంటిది గన్ షాట్ ఆన్సర్ లాగా రావాలన్నమాట. సో అందుకనే ఏం భయపడాల్సిన పని లేదండి. నాకు ఈ ఛానల్ ఏదో ఫస్ట్ నుంచి అంటే నేను ఎప్పుడైతే ఎగ్జామ్ అప్లై చేశానో ఆ రోజే కనుక కనిపించుంటే బాగుండేది కావచ్చు. మంచిగా ఒక స్ట్రాటజీ వేసుకొని అన్ని డేస్ నేను ప్లాన్ చేసుకునేదాన్ని. కానీ అప్పుడు నాకు కనిపించలేదు. ఒక 1 month తర్వాత ఏమో కనిపించింది నాకు యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సజెస్ట్ చేసినా అయిపోతుండే, నాకు తెలియకుండే. నేను కేవలం జనరల్ స్టడీస్ అనుకుంటే ఇదే చదువుకుంటూ కూర్చున్నాను. కానీ మనకు యూపీఎస్సీ సిఎస్సితో పోలిస్తే యూపీఎస్సీ ఎఫ్ఓకి కొన్ని అడిషనల్గా కొన్ని టాపిక్స్ అయితే యాడ్ అయ్యాయి. సో యాడ్ అయిన టాపిక్స్ గురించి సార్ చాలా బాగా చెప్పారు. మళ్ళీ చెప్తున్నా, జీరో ఐఎస్ యూట్యూబ్ ఛానల్, ఇట్స్ ఎ ఫ్రీ యూట్యూబ్ ఛానల్. ఒకసారి చూడండి, ఫ్రీ రిసోర్సెస్ అనేటువంటి ఎవరైనా చెప్తే ఒకసారి చూడండి. మనం ఏం మనీ కట్టాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ ఛానలే కాబట్టి. అండ్ దట్టు ఆ సార్ వచ్చేసి ఆల్రెడీ ర్యాంకర్ అండి. సో ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ నాకు ఇంకేమైనా తెలిసినా కూడా చెప్తాను. సో ఫాలో అయిపోండి. యూట్యూబ్ ఛానల్ అంటున్నారు అంటేనే ఇట్స్ ఎ ఫ్రీ అనమాట, పెయిడ్ ఏం కాదు. సార్ ఆల్రెడీ ర్యాంకర్ అండి. కొంతమంది అక్క మీరు ఆ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నారు కదా, అది ఏమన్నా క్లాసెస్ జాయిన్ అయ్యి వినాలా అని చెప్పేసి అంటున్నారు. అసలు కాదండి, జాయిన్ అన్న బటన్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ర్యాంకర్స్. వాళ్ళ ఆస్పిరెంట్స్కి మన సైడ్ నుంచి ఏమైనా అంటే ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా నాలెడ్జ్ షేరింగ్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు వాళ్ళు కనీసం నాకు తెలిసి వాళ్ళ ఛానల్లో నేను యాడ్స్ కూడా ప్లే అవ్వడం చూడలేదు ఇంతవరకు. ఏదో స్టార్టింగ్లో ఇనిషియల్గా అందరి యూట్యూబ్ ఛానల్స్కి వస్తాయి, మిడిల్లో మనకు యాడ్స్ వస్తాయి కదా, మానిటేషన్ అప్లై చేస్తుంటారు కదా. సో నాకు తెలిసి మానిటేషన్ కూడా అప్లై చేసి ఉండకపోదు సార్, అందుకనే నాకైతే యాడ్స్ ప్లే అవ్వలేదు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది హిందీ మీడియంలో అంటే హిందీలో చెప్తున్నారు అక్క సార్ అని చెప్పేసి అంటున్నారు. కాదండి, యాక్చువల్లీ సార్ పీడిఎఫ్స్ ఇచ్చిన యూట్యూబ్ వీడియోలో కూడా సార్ పీడిఎఫ్ చూపించుకుంటేనే చెప్తారు. అందులో కూడా మనకు బోత్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, సార్ నెక్స్ట్ వచ్చే సిరీస్లో 2026 సిఎస్సి వాళ్ళకి కూడా అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కూడా స్ట్రాటజీని ప్లాన్ చేశారు. ఒకసారి చూడండి, రీసెంట్ వీడియోనే ఉంది. ఈ వీడియో చూసాక ఒకసారి ఆ ఛానల్ని కూడా చెక్ చేయండి, ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ని క్లిక్ చేయండి. చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా, బాయ్.